విజయవాడ సైబర్ క్రైమ్ పిఎస్ కు గోరంట్ల మాధవ్ చేరుకున్నారు. పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఆయన అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం కేసులో గోరంట్ల మాధవ్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం గోరంట్ల మాధవ్ ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేసిన కేసులో గోరంట్ల మాధవ్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సైబర్ క్రైమ్ పిఎస్ కు గోరంట్ల మాధవ్ చేరుకున్నారు. పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఆయన అత్యాచార బాధితుల పేర్లు బహిర్గతం కేసులో గోరంట్ల మాధవ్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం గోరంట్ల మాధవ్ ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేసిన కేసులో గోరంట్ల మాధవ్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అయితే గోరంట్ల మాధవ్ ను ఇటు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్దకు పోలీసులకు అటు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులకు అటు వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. మాధవ్ కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి మాధవ్ చేరుకోవడం జరిగింది. మాధవ్ తో పాటు తన వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు కూడా చేరుకున్నారు. అయితే వైసీపీ లీగల్ సెల్ మొత్తాన్ని విచారిస్తున్న సమయంలో అనుమతించాలంటూ అక్కడ వచ్చిన న్యాయవాదులందరూ కూడా పోలీసులతో వాగ్వాదం దిగిన నేపథ్యంలోనే కేవలం మాధవ్ మట్టికే అనుమతిస్తాము, న్యాయవాదులను అందరినీ అనుమతించమంటూ కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఉంది. అటు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు వివాదం చేసిన న్యాయవాదులు అనంతరం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చేసిన పరిస్థితి ఉంది. ఇక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పోక్సో చట్టం కేసులో ఉన్న అత్యాచార బాధితురాల పేర్లను బహిర్గతం చేశారనే కేసులో విజయవాడ క్రైమ్ పోలీసుల విచారణకు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరైన పరిస్థితి ఉంది. ఆయన ముందు విచారణ అధికారులు 10 ప్రశ్నలు ఉంచినట్టు కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. విచారణ అనంతరం మాధవ్ స్టేట్మెంట్ ని పోలీసులు నమోదు చేసినట్టు కూడా కొంతమేర సమాచారం నేపథ్యంలో గతంలో ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ ఉన్న వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాధితుల వివరాలను వెల్లడించారంటూ మాధవ్ పైన గత ఏడాది నవంబర్ 2న ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తమ విచారణకు హాజరు కావాలంటూ విజయవాడ క్రైమ్ పోలీసులు మాధవ్ కి గతంలో నోటీసులు ఇచ్చారు. అయితే నిన్న విచారణకి రావాల్సిన మాధవ్ ఈ రోజు వస్తానంటూ పోలీసులకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు విచారణకి హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం కూడా పోలీసులు విచారణకి తాను సహకరిస్తానంటూ ఇప్పటికే మాధవ్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. విచారణ ముగిసిన అనంతరం మాధవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులకి సంబంధించి కేవలం కక్షపూరితంగా పెట్టారు, ఈ కేసులకి ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు, కేవలం రాజ్యాంగాన్ని విరుద్ధంగా అదేవిధంగా గతంలో 1970లో ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ చంద్రబాబు గుర్తు చేస్తున్నారంటూ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తున్నారంటూ ఎంపీ మాధవ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కేసు విచారణ ముగిసింది. ఎవరో నోటీసు ఇచ్చిన నేపథ్యంలోనే పోలీసులు ఎప్పుడు పిలిచినా గానీ విచారణకి వచ్చి హాజరవుతాను, పోలీసులకి సహకరిస్తానంటూ కూడా మాధవ్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.